యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల మొదటి వారంలోని బుధవారము ఈనాటి పవిత్ర గ్రంథ పఠనముల ప్రబోధన మన హృదయ పరివర్తనకు ఆయనొక సూచన. ఈ ధ్యానాంశము 3 చక్కటి విషయముల ద్వారా ధ్యానించెదం. మొదటిది, ఆయనొక సూచనగా పంపబడెను. నాటి నినేవే పౌరులకు యోనా ప్రవక్త ద్వారా పంపబడిన వాక్కు హృదయ పరివర్తనకు చిహ్నము కాగా, నేటి తరమునకు దివి నుండి భువికే తెంచిన త్రేత్వవంతుడైన సర్వేశ్వరునిచే పంపబడిన దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, వాక్య రూపదారుడు, దివ్య సప్రసాద నాథుడు ఒక చిహ్నము. రెండవది, పంపబడిన ఆయన ద్వారా హృదయ పరివర్తనం ప్రకటింపబడెను. కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో వివిధ సందర్భాలలో హృదయ పరివర్తనమును గూర్చి ప్రకటింపబడెను. విశ్వసించువారు రక్షింపబడెదరని, విశ్వసింపని వారికి దండన విధింపబడునని ప్రకటింపబడెను, స్పష్టమనర్చబడెను. మూడవది, పంపబడిన ప్రభువును విశ్వసించువారు తీర్పరులగుదురు. హృదయ పరివర్తనం పొంది మారు మనస్సు చెందువారును, ఆయన వాక్కును మార్గనిర్దేశముగా చేసుకొనువారును, విరిగి నలిగిన హృదయముతో ఆయనకు మొరపెట్టువారు ఆయనచే అంగీకరింపబడి తీర్పరులగుదురు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.